ఇవి చెప్పాను కదా, నేను దీన్ని యూజ్ చేస్తానని, స్టాప్లర్ని. అలాగే పెన్ను కూడా యూజ్ చేస్తానండి. ఎప్పుడెప్పుడు అనేసి అంటే ఇప్పుడు అంటే నార్మల్ బ్లౌజ్ కుట్టినప్పుడైతే ఏం అవసరం లేదు. ఇది ఏంటంటే ఎందుకు అంటే ఇదిగోండి, నేను ఆల్రెడీ ఇక్కడ హై నెక్ అనేది కటింగ్ చేశాను అనమాట. బ్యాక్ ఇక్కడ హై నెక్ అనేది కటింగ్ చేసి షోల్డర్ అనేది అంటే నెక్ ఎంత కావాలి అంత అనేది నేను పెట్టానండి. చూసారు కదా, తీయట్లేదా వీడియో? మధ్యలో వీడియో చూస్తున్నాను కదా అని చెప్పి అందులో పెట్టాను. సర్లే, ఓకే. చూసారు కదా, అయితే ఇదిగోండి షోల్డర్ అనేది మనం బ్యాక్ ఏదైనా డిఫరెంట్ నెక్ పెట్టాలి, ఏదైనా అప్పుడు ప్యాటర్న్ బ్లౌజ్ ఏది పెట్టాలి అన్నా కూడా షోల్డర్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ షోల్డర్ లెంత్ తీసుకునేటప్పుడు మాత్రం అంటే కంపల్సరీగా నార్మల్ పైపింగ్ బ్లౌజ్ కుట్టినప్పుడు అయితే మాత్రం షోల్డర్ లెంత్ అనేది అవసరం లేదండి. అంటే ఎందుకంటే మనం ఆ నెక్ని బట్టి మనం ఇక్కడ డిజైన్ చేసుకోవాలి. ఓకేనా? ఇదైతే నెక్ షీట్ తెలుసు కదా మీ అందరికీ కూడానండి. ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నేను చెప్పాను, మ్యాచింగ్ సెంటర్లో ఉంటుంది. ఇలా ఏదైనా మోడల్ కుట్టాలి అనుకున్నప్పుడు మాత్రం వీటిని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? మనకి ఎంత కావాలి ఏంటి అనేది దీని మీద డ్రాయింగ్ వేసుకొని ఇలాగా ఏ ప్యాటర్న్ కావాలి ఆ ప్యాటర్న్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇక్కడైతే నేను సేమ్ ఇది ఎలా ఉంది అలాగా డ్రాయింగ్ అనేది వేస్తున్నాను అనమాట. ఇలాంటప్పుడు అంటే మార్కర్తో ఇలాంటివి యూజ్ అవ్వండి, కంపల్సరీగా పెన్ అనేది ఉండాలన్నమాట. మార్కర్ ఏంటంటే లావుగా వచ్చేస్తుంది కదా, మనము ఏదైనా డిజైన్ గీయాలి అనుకున్నప్పుడు లావుగా వస్తుంది. సో అందుకని నేను పెన్ అనేది ఇటువంటప్పుడు యూజ్ చేస్తాను. ఓకేనా? చూసారు కదా, ఫస్ట్ అయితే నాకు ఏ ప్యాటర్న్ కావాలి అనేది ఆ ప్యాటర్న్ నేను ఇక్కడ డ్రాయింగ్ వేసేసుకుంటానండి. డ్రాయింగ్ అనేది వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏ షేప్ కావాలి, ఏ డ్రాయింగ్ తీయాలి అనేది తీస్తానన్నమాట. ఓకేనా? ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే కటింగ్ చేస్తాను. ఓన్లీ ఇప్పుడు ఈ నెక్ షీట్ ఏదైతే ఉందో ఆ నెక్ షీట్ మాత్రమే కటింగ్ చేసేసి ఇది ఏంటి అంటే ఇది కుట్టిన తర్వాత అప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకుంటారనమాట. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఏదైనా మోడల్ కుట్టాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఇలాంటి నెక్ షీట్ అనేది కంపల్సరీగా యూస్ చేయాలి. ఓకేనా? అయితే ఇది బ్లౌజ్ ఏంటి అంటే ప్యాటర్న్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ షీట్ అనేది యూస్ చేస్తున్నాను. ఇవి అంటే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం మీరు అన్నిటికీ కూడా అంటే కింద ఫ్యాంట్స్కి కూడా యూస్ చేస్తారండి చాలామంది కూడా. ఎందుకంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా రావాలి అనుకున్నప్పుడు, కింద ఏదైనా ఫిట్టింగ్ రావాలి అనుకున్నప్పుడు ఈ బ్లౌజెస్ షేప్స్ ఉంటాయి కదా, మనం నార్మల్ షేపే కదా అనుకుంటాం. ఓన్లీ ఒక రౌండ్ నెక్కి తప్ప స్క్వేర్ నెక్ అయినా కానీ బ్యాక్ ఏదైనా పలక నెక్ పెట్టినా ఏ చిన్న నెక్ పెట్టినా కూడా మనం ఈ నెక్ షీట్ అనేది యూస్ చేసాము అంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ టిప్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.